సార్, కల్కి అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేయడం వెనక ప్రముఖ దర్శకుడు రాజమౌళి గారి పాత్ర కూడా ఉందని, రాజమౌళి గారు టాలీవుడ్కి ఒక కొత్త దారిని వేయడం బట్టే ఇప్పుడు కొత్త దర్శకులు రెచ్చిపోయి మరీ సినిమాలు చేస్తున్నారు, సక్సెస్లు ఇవ్వగలుగుతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దీన్ని మనం ఎలా ఎనాలిసిస్ చేసుకోవచ్చు? అంటే ఇంతకుముందు అసలు టాలీవుడ్ అంటే సముద్రంలో ఒక ఆవగింజంత అనే స్థాయి నుంచి బాహుబలితో అసలు టాలీవుడ్ అంటే మనం ప్రపంచానికి పోటీగా కూడా మారే అవకాశం ఉంది అన్నట్లుగా, ఆ సత్తా ఉంది తెలుగు సినీ పరిశ్రమకు అన్నట్లుగా ఆయన ప్రూవ్ చేశారు. దాన్ని ఇప్పుడు కొత్త దర్శకులు కూడా కొనసాగిస్తున్నారు. అవును. సో అతను రాజమౌళి మనం గమనిస్తే ప్రేక్షకుడికి ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వాలి. ఆ సినిమా చూస్తున్నంతసేపు వాళ్ళని ఇంకొక లోకంలోకి తీసుకెళ్ళాలి అనే ఒక ఎయిమ్ తోటే అతను సినిమాలు తీస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది, మగధీర నుంచి ప్రత్యేకించి. సో మనల్ని తెలుసు కదా, మనకి పునర్జన్మ నేపథ్యంలో అంటే 2 కాలాల్లో జరిగే కథ కదా అది. సో ఒకటేమో పాత కాలం నాటి జానపద రాజుల కాలం నాటిది ఉంటుంది, అట్లాగే ఇంకొకటి వచ్చేటప్పటికి ప్రస్తుత కాలంలో ఉంటుంది. ఈ రెండింటిని అతను సమన్వయం చేస్తూ చూసినప్పుడు మనకంతా కూడా మన వేరే లోకంలో తీసుకెళ్ళాడు. అందులో షేర్ ఖాన్ క్యారెక్టర్ ద్వారా కానివ్వండి, కాలభైరవ్ క్యారెక్టర్ ద్వారా కానివ్వండి, అలాంటి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఏగా అనే సినిమా అది ఎక్కడ చూసినా అది ఆడే సినిమా అది. సో అది ఒక ప్రత్యేకంగా ఒక ప్రాంతం వాళ్ళే చూస్తారని లేదు, ఇక్కడ చూస్తారు, అమెరికాలో కూడా చూస్తారు. సో అలాంటి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, దాన్ని మళ్ళీ కమర్షియల్ ఫార్మాట్లోనే తీయాలి. ఇది అతను పెట్టుకున్నట్టు. అతని సినిమాలో సోషల్ మెసేజ్లు ఏముండవు మీరు గమనిస్తే. ఓకే, అలాంటి సినిమాలు ఏం తీలా. అంతిమంగా చెడుపై మంచి విజయం, ఇదే ఫార్ములాతో అతను సినిమాలన్నీ తీస్తూ వస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. సో దాంట్లోనే ఎలా వాళ్ళకి ఆడియన్స్ని ఎలా కట్టిబడేయాలా, కుర్చీలకి ఎత్తుకునేట్లు చేయాలా. సో ఇప్పుడు గతంలో మనం తీసిన వాళ్ళకి ఎవరో కూడా మనం అంత గ్రాండియర్నెస్ తోటి చూపించాలని విధంగా చూపించాలి అనేది అతను పెట్టుకున్నాడు. అతను అట్లాగే బాహుబలి ఒక జానపద కథ, మనం చందమామ కథలు అని చెప్పుకునే కథల్లో నుంచి అలాంటి కథను తీసుకొని దాన్ని కేవలం భారతీయ సినిమాయే కాకుండా గ్లోబల్ స్థాయిలో దాన్ని రీచ్ అయ్యేటట్టు చేయగలిగాడు. సో మనకు తెలుసు గ్లాడియేటర్ లాంటి సినిమాలు, సో అవి ఎట్లా రీచ్ అయ్యినాయో ప్రపంచవ్యాప్తంగా, అట్లా బాహుబలి కూడా తన పరిధిలో తను వెళ్ళింది. సో 1000 కోట్లు దాటి వెళ్ళిన సినిమా, మొట్టమొదటి సినిమాగా చెప్పుకుంటున్నాం కదా మనం. సో అలాంటి గ్రాండియర్నెస్, అలాగే ఆ స్క్రీన్ ప్లే ఒకటి. సో ఒక కొత్త అనుభూతిని మాత్రం, ఒక కొత్త అనుభవాన్ని మాత్రం ఇస్తున్నాడు అతను. అట్లాగే ఒక RRR, మనకు తెలిసిన 2 క్యారెక్టర్లను తీసుకొని కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుని, వాటిని ఫిక్షనలైజ్ చేసేసి కాల్పనిక కథతోటి అవి తీసి వాటిని కూడా గ్లోబల్ స్థాయిలో దానికి రీచ్ కల్పించాడు. ఆస్కార్నే కొలగొట్టేటట్లు చేశాడు. సో మ్యూజికల్గా కూడా. సో ఆ బాట అతను ఏదైతే ఆ బాట వేశాడు మగధీర నుంచి, చాలామంది బాహుబలి అంటారు కానీ అతను ఆ బాట మగధీర నుంచే వేశాడు. అవును. సో ఆ బాటలో ఇప్పుడు చాలామంది, సో మనం గనక అంత గ్రాండియర్నెస్ తోటి ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కనుక ఇస్తే కనుక ఖచ్చితంగా కేవలం తెలుగు ప్రాంతం మా వాళ్ళే కాకుండా దేశం మొత్తం చూస్తారు, ఇంకా అవకాశం ఉంటే ఇంకా మిగతా దేశాల కూడా చూస్తారు అనేది మిగతా దర్శకులు గ్రహించారు. కాబట్టే పుష్ప అనే సినిమా ఆ రేంజ్కి వెళ్ళింది. ఇప్పుడు కల్కి అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. సో రేపు పొద్దున ఇంకా ఈ బాటలో ఖచ్చితంగా రాజమౌళి వేసిన ఏ బాట ఏదైతే ఉందో, ఎందుకంటే మణిరత్నం లాంటి దర్శకుడే రాజమౌళి బాహుబలి తీయటం వల్లే నేను పొన్నియిన్ సెల్వన్ తీశాను అని చెప్పేసి తను చెప్పాడంటే ప్రతి తెలుగువాడు గర్వించాల్సినటువంటి ఒక విషయం కదా అది. సో అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాజమౌళి వేసిన బాట. సో ఆ బాటలో ఇప్పుడు కథలు కూడా ఆలోచిస్తున్నారు. అలాంటి ఒక కేవలం ఇప్పుడు ఇంతకుముందు పాన్ ఇండియానే అంటున్నారు, ఇప్పుడు పాన్ ఇండియాని కూడా దాటిపోయారు. పాన్ వరల్డ్ సినిమాలు తీయడానికి దానికి తగ్గ కథలు వెతుక్కుంటున్నారు. అందుకు తగ్గ కథలు, వాటికి కావాల్సినటువంటి సబ్జెక్ట్ అంతా కూడా మన భారతీయ పురాణాల్లో అనేకం ఉన్నాయి. సో అందుగురించే ఇప్పుడు తను ఒక మహాభారత ఘట్టాన్ని ఒకటి తీసుకొని అందులో ఉన్నటువంటి కురుక్షేత్రంలోని ఘట్టాన్ని తీసుకుని దానికి మన ఫీచర్కి లింక్ చేసి ఇప్పుడు కల్కి 2898 AD అని చెప్పేసి ఈ సినిమా తీసి, సో ఇలాంటి విజయాన్ని నాగ్ అశ్విన్ రాబట్టాడు. సో ఖచ్చితంగా ఈ బాటలో మనం గనక వెలికి తీస్తే
ఎన్నో సినిమాలు, ఎందుకంటే మనకు తెలుసు ఉమ్, మణిరత్నం మహాభారతం నేపథ్యంలోనే అనేక సినిమాలు తీశాడు. ఉమ్, ఒక దళపతి అనే సినిమా తీసిన, అందులో స్నేహం అంటే కర్ణుడు దుర్యోధనుడు పాత్రతోటే ఆ దళపతి సినిమా. ఉమ్, అట్లాగే ఘర్షణ అనే సినిమా తీశాడు. సో సవతి అంటే ఒక తండ్రి తల్లి ఒకతే తండ్రులు వేరు అన్నట్టుగా. ఉమ్, సో అట్లా మనం అందులో చూసుకుంటే ప్రభు అను కార్తీక్, Hmm. అది కూడా మహాభారతం నేపథ్యంలోనే దాని స్ఫూర్తి తీసుకొని అల్లినటువంటి కథే. అట్లా ఇప్పుడు చాలామంది తీస్తున్నారు. దీన్ని ఇంకొంచెం గ్రాండియర్నెస్ తోటి మొత్తం ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, పాన్ ఇండియా స్థాయి దాటిపోయింది, ఇప్పుడు పాన్ వరల్డ్ అన్నారు కదా. అంటే మీరు ఇందాకే మాట్లాడినట్లుగా బాహుబలి చిత్రాన్ని అప్పుడు పాన్ ఇండియా మూవీగా చూశారు. అవును. ఇప్పుడు ఈ కల్కి చిత్రం తరువాత ఇక పాన్ వరల్డ్ మూవీస్, గ్లోబల్ మూవీ, గ్లోబల్ సినిమాగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుందా రాను రోజుల్లో? అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అది కూడా సౌత్ ఇండియా నుంచి మనం తెలుగు వాళ్ళు వేసిన బాటలో ఇప్పుడు అనేక మంది సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ వాళ్ళు కూడా ఈ తరహా కథలు చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు వాళ్ళు. సో అందుగురించి ఇప్పుడు ఇప్పుడు స్టార్ సినిమాలు చూసుకుంటే ఆ బడ్జెట్ కూడా పెరుగుతూ ఉంది. ఇప్పుడు రాజమౌళి తీయబోతున్నాడు ఒక గ్లోబ్ ట్రాటింగ్ అని చెప్పేసి, అంటే ఒక లోకం చుట్టిన వీరుడు అని మనం ఏదైతే చెప్పుకుంటామో అలా ఒక లోకం చుట్టే వీరుడి కథతోటి మహేష్ బాబు హీరోగా చేయబోతున్నాడు. సో ఇప్పుడు దానికంటే ముందు మనం దానికోసం చూస్తుంటే దానికంటే ముందు నేను తీస్తున్నానని చెప్పేసి ఇప్పుడు కల్కితోటి నాగశ్విన్ మన ముందుకు వచ్చేసాడు. సో ఇందులో సందర్భవశాత్తు రాజమౌళి కూడా కనిపించడం అనేది ఒక కొసమెరుపు లాంటిదే ఈ సినిమాలో. సో అందులో ఒక చమక కూడా ఉంది. మూవీ అలాగే నాగశ్విన్ గారు ఒక సవాల్గా మారే అవకాశం ఉంది రాజమౌళి గారికి భవిష్యత్తులో. ఇప్పుడు రాజమౌళికే అంటే ఎవరైతే ఈ మార్గాన్ని ఏర్పరిచాడో ఆయనకి చాలా మంది దర్శకుల నుంచి ఇప్పుడు ఖచ్చితంగా గట్టి సవాలు. నాగశ్విన్ ఇప్పుడు కనిపించాడు, సుకుమార్ ఆల్రెడీ కనిపిస్తున్నాడు, ఇంకా ఎవరెవరు వస్తారో చూడాలి ఇక. సో చాలా మంది అలాంటి ప్రతిభావంతులైన దర్శకులు ఖచ్చితంగా మనలో ఉన్నారు ఇక్కడ. రాజమౌళి గారి రికార్డ్స్ని ఇప్పుడు నాగశ్విన్ గారు బ్రేక్ చేశారు. అవును. ఇప్పుడు మళ్ళీ నాగశ్విన్ గారి రికార్డ్స్ని రాజమౌళి గారు బ్రేక్ చేస్తారా, మరి ఏ ఇతర డైరెక్టర్లు బ్రేక్ చేయబోతున్నారు? ఏమో రేపు పుష్ప 2 తోటి సుకుమారే చేయొచ్చేమో. ఓకే. ముందర అలంకోట రన్నింగ్లో ఉంది కదా, డిసెంబర్లో రాబోతుంది అది. సో దేవరా రాబోతుంది, దేవరా ఒకటి రాబోతుంది. అవును. సో వీటిలో ఏదైనా కావచ్చు. ఇక ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక కొసమెరుపు కూడా ఉంది దీంట్లో ఈ సినిమాలో. నాకు గనక దొరికామంటే 5 ఏళ్ళు తొక్కేస్తానని, ఈయన గనక దొరికితే 5 ఏళ్ళు తొక్కేస్తాడా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. ఎవరికి? రాజమౌళి గారికి. రాజమౌళి దొరికితే ప్రభాస్ 5 ఏళ్ళు తొక్కేస్తానని సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఓకే. రాజమౌళి చేత ఏం చెప్పించారో తెలుసా? రే నువ్వు గనక నాకు దొరికావంటే 5 ఏళ్ళు కాదురా 10 ఏళ్ళు తొక్కుతా ఈసారి అంటే ఇంకొక యూనివర్స్ని ఏదైనా ప్లాన్ చేసే అవకాశం ఉందంటారు అయితే. అంటే అంత కాలం పాటు ప్రభాస్ని బాహుబలితో బంధించేశాడు కదా 5 years పాటు. అది దాని మీద తనే వేసిన సెటైర్ లాంటిది అనమాట. ఓకే. సో అట్లా ఒకవేళ టైం తీసుకోవచ్చు రాజమౌళి, కానీ దానికి తగ్గట్లుగా అతను ఒక కొత్త ప్రపంచాన్ని మన ముందు ఆవిష్కరిస్తున్నాడు కదా. ఓకే. సో కాబట్టి 5 ఏళ్ళు ఇచ్చినా ప్రభాస్ 5 ఏళ్ళు ఇచ్చినా ప్రభాస్ ఈరోజు గ్లోబల్ స్టార్ అయ్యారంటే రాజమౌళి కదా కారణం.